దేవుని దృష్టిలో వినమ్రత అనేది ఎంత గొప్పదో కొద్దిగా చూద్దాం. ఒకసారి గమనిస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనములో కొన్ని వాక్యాలు ఉన్నాయి. మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగు వాడు ఎవ్వడును పుట్టలేదని మానవులందరిలో స్నాపకుడు యోహాను కంటే అధికుడు. ఎందుకు? అతడు ఎంత వినేముగా జీవించాడో వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన మరియ తల్లి ఆ గృహమును సందర్శించినప్పుడు ఎలిజబెత్ తమ గృహాన్ని ఆయన ముందు గంతులు వేసి ఆనందించాడు. నా ప్రభు నా ఇంటికి వచ్చాడని. అంతేకాకుండా పెద్ద అయిన తరువాత తాను సువార్తను తన వాక్కును బోధించే సమయంలో ఆయన అంచి ఉన్నాడు, నా తరువాత ఒకడు రానున్నాడు, నేను అతని చెప్పుల వారు విప్పుటకైనను యోగ్యుడను కాను అంటూ ఉన్నాడు. మరొక మాట చోట ఏమంటూ ఉన్నాడు, ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి అని ఆయన అంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది ఇలాంటి మనస్సు కలిగి ఉన్నాం? లేదు నేనే గొప్ప, నేనే అన్నిటికంటే ముందుండాలి, నేనే అన్నిటిలో ఉండాలి, నా తర్వాతే వేరే వాళ్ళు ఉండాలి అని అనుకునే వారము మనలో ఎంతమంది లేము నేటి సమాజంలో.